Hi everyone, welcome back to our channel A Square Maths Academy. So today we will discuss about most important long answer questions of the chapter straight line. So ఇందులోకి మనకి 2 వెరీ షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి, ఒక షార్ట్ క్వశ్చన్ వస్తాయి, ఒక లాంగ్ క్వశ్చన్ వస్తాము. మొత్తం టోటల్ 15 మార్క్స్ వస్తాయి. ఆ 15 మార్క్స్లో మేజర్ వచ్చేసి ఆర్థో సెంటర్ మీద ఉన్న ప్రాబ్లమ్స్లో ఈ ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్, ఈ రెండు ప్రాబ్లమ్స్. సో నౌ లెట్ us start the class. Before going to start the class, I request all, please subscribe to our channel A Square Maths Academy. Okay. Now see here. Given points, here two problems name -2, 1, 6, -1, 2, 5 points అనేది వెట్సెస్ అట. అయితే ఇక్కడ ఇంకో ట్రయాంగిల్ ఏంటంటే -5, -7, 13, 2, -5, 6 అమ్మ. సో ఇక్కడ మనకి లెట్ ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే a of -2, -1 we take here, b of 6, -1, c of 2, 5. Okay, so these are the vertices of triangle ABC. A of -2, -1, b of 6, -1, c of 2, 5. ఇలా 3 వెర్టిసెస్ ఇచ్చినాము. సో 3 వెర్టిసెస్ ఇచ్చినప్పుడు మనకి ఆర్త్ సెంటర్ అంటే వీ కెన్ డ్రా ఎనీ ఆల్టిట్యూడ్ ఫ్రమ్ ఎనీ వెర్టెక్స్. అంటే ఫ్రమ్ ది వెర్టెక్స్ ఏ టు అపోజిట్ సైడ్ వీ కెన్ డ్రా వన్ ఆల్టిట్యూడ్, దట్ ఈస్ ఏడి. సో అనదర్ వన్ వీ కెన్ డ్రా ఫ్రమ్ ది అనదర్ వెర్టెక్స్ బి. నౌ దే ఆర్ ఇంటర్సెక్టింగ్ వన్ పాయింట్, దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఆర్త్ సెంటర్ అమ్మ. సో ఇది ఓ అమ్మ. అంటే మనకి ఈ లైన్ ఈక్వేషన్ కావాలి, ఈ లైన్ ఈక్వేషన్ కావాలి. ఈ రెండు ఆల్టిట్యూడ్స్ కాబట్టి ఈ రెండు ఆల్టిట్యూడ్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవుతుందో దాన్ని మనం ఆర్థో సెంటర్గా మనం ట్రీట్ చేస్తాము. ఓకేనా. సో ఆర్థో సెంటర్ రావాలి అంటే ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఏంటి, ఏడి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, ఎట్ ది సేమ్ టైం బిఈ ఈక్వేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఏడి బిఈ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి వాటిని సాల్వ్ చేస్తే వచ్చే పాయింట్ అవుతుందో దాన్ని మనం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్ అంటాం, దాన్నే ఆర్థో సెంటర్గా ట్రీట్ చేస్తాం. సో ఆర్థో సెంటర్ ఈజ్ నథింగ్ బట్ ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆల్టిట్యూడ్స్. ఓకే, నౌ సీ హియర్ హౌ టు ఫైండ్ అవుట్. సీ హియర్ అంటే మనకి బీసీకి పర్పెండిక్యులర్ ఏడి ఉంటుంది కాబట్టి బీసీ యొక్క స్లోపు ఏడి స్లోప్కి ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఏడి అనేది ఒక స్లోప్ వచ్చింది, ఎట్లా వస్తుంది, బీసీకి పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి ఏడి స్లోప్ వస్తుంది. పాయింట్ ఒకటే తెలుసు మనకు, ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ అవుతుంది. ఎందుకంటే ఒక పాయింట్ తెలిసి ఒక స్లోప్ తెలిసినప్పుడు ఈక్వేషన్ ఏంటిది, y - y1 = m of x - x1. అంటే m అనేది స్లోపు, x1, y1 అనేది పాయింట్. ఓకేనా, ఇది x1, y1 అనుకుంటే దీని యొక్క స్లోప్ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఈ ఈక్వేషన్ వచ్చేస్తుంది. సిమిలర్గా మనం బి ఈక్వేషన్ కూడా అలాగే ఫైండ్ అవుట్ చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చిన తర్వాత రెండు ఈక్వేషన్ వచ్చిన తర్వాత సాల్వ్ చేద్దాం. ఓకేనా. సో నౌ స్లోప్ ఆఫ్ BC. Slope of BC equals to y2 - y1 by x2 - x1. సో x1 y1 అనుకోని x2 y2 అనుకోండి, ఈ రెండు పాయింట్స్ మనకు BC కావాలి కాబట్టి స్లోప్, దీని యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేసి దీనికి పర్పెండిక్యులర్ స్లోప్ ఏడి స్లోప్ అవుతుంది కదా. సో BC స్లోప్ ఎలా వస్తుంది, x1 y1, ఇది x1 y1, x2 y2. ఓకే, సో y2 - y1, y2 అంటే 5 మైనస్ y1 అంటే -1 అంటే మైనస్ ఇంటూ మైనస్ +1 బై x2 అంటే 2 మైనస్ x1 అంటే 6 అంటే ఎంత, 6 బై -4 వి గెట్ ఇయర్, 2 - 6 అంటే -4. ఓకే, 2 జా 3 జా, సో -3/2 ఈజ్ ది స్లోప్ ఆఫ్ BC. సో స్లోప్ ఆఫ్ BC ఈజ్ -3/2. So what is slope of AD? Slope of AD is 2/3. Why? Because AD is perpendicular to BC. Clear? So AD అనేది BCకి పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి
సో పర్పెండిక్యులర్ స్లోప్ రావాలంటే ఈ రెండు యొక్క ప్రోడక్ట్ -1 కావాలి. సో అబ్జర్వ్ చేయండి, 2/3 ఇంటూ 3/2 ఏమవుతుంది, 1 అవుతుంది. -1 కాబట్టి -1 అవుతుంది. క్లియర్. అంటే రెసిప్రోకల్ రాస్తాం. దీనికి రెసిప్రోకల్ రాసి మైనస్ ఉంటే ప్లస్ పెట్టండి, ప్లస్ ఉంటే మైనస్ పెట్టండి. అది పర్పెండిక్యులర్ స్లోప్కి ఈక్వల్ అవుతాయి. క్లియర్. మనకు స్లోప్ వచ్చింది, ఏడి యొక్క స్లోప్ వచ్చింది. ఏడి యొక్క ఈక్వేషన్ రావాలంటే వీ కెన్ టేక్ x1, y1 యాజ్ వెర్టెక్స్ ఏ. ఓకే, x1, y1ని తీసుకుంటాం. ఏగా ఏ అనే పాయింట్ గుండా వెళ్తుంది అండ్ perpendicular to BC. So clear. So the equation of AD is y minus y1 is equals to m of x minus x1. m of x minus x1. Clear. So m of x minus x1 that equals to y minus, here a value a of x1 comma y1 we take here, that equals to -2 comma -1, and slope is nothing but 2/3. m equals to 2/3. m equals 2/3. So y minus y1 అంటే y plus 1 we get here, that equals to 2/3 of x minus x1. x1 అంటే ప్లస్ 2, x1 అంటే -2 ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అవుతుంది. క్లియర్. సో మైనస్ ప్లస్ క్లియర్ ఫ్లో తీసుకోవాలి, లేకపోతే మిస్టేక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో 3 ఇంటూ y 3y, 3 ఇంటూ 1 3. So 2 into x, 2x, 2 into 2 4. So that implies 2x minus 3y plus 1 equals 0 we get here. We get AD equation. This is equation number 1. Okay. So then after we find out here BE equation. Okay. So how to find out BE equation? We find out slope AC. Clear? Slope of AC. Slope of AC is nothing but y2 minus y1 by x2 minus x1. So nothing but 5 plus 1 by 2 plus 2 we get here. So again 6 by 4 we get here. Nothing but 3 by 2. 2s are 3s are. Clear. Again we got here 3 by 2. Now slope of BE. Slope of BE is equals to -2/3, since AC is perpendicular to BE. AC is perpendicular to BE. Okay. Right now, equation of BE. The equation of BE. The equation of BE is equals to, again here B point, B vertex taken as x1 comma y1 now, that equals to 6 comma -1, and slope m equals to here -2/3. So now y minus y1 equals to m of x minus x1. That implies y minus y1 entante +1 అవుతుంది, m -2/3, x minus x1 అంటే 6 అవుతుంది. So now what we get here? We get here 3 into y, 3y, 3 into 1 3, minus 2x, minus into minus plus 2 into 6 12 we get here. Okay. So now we get here, that implies 2x plus 3y minus 2x is plus 2x, plus 2x plus 3y minus 12 అవుతుంది, minus 12 plus 3 అంటే -9 we get here. So this is equation number 2. Okay. So on solving equation number 1 and 2 we get here earth center. Okay. On solving 1 and 2, on solving 1 and 2, so what we get here? We get here like this here. So -3, 1, 2, -3, here 3, -9, 2, 3 ఇలా సెకండ్ టర్మ్ తీసుకొని ఇస్తాము. ఓకే. సో ఇది x వాల్యూకి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ ఇది y వాల్యూ, ఇది కాన్స్టెంట్ తీసుకుంటాం. సో x by -3 into -9 plus 27 minus 3 we get here, that equals to y by 1 into 2 2, minus into minus plus 18 we get here, that equals to 1 by 3 to the 6 plus 6 we get here. Okay. So 27 minus 3 is nothing but 24. So x by 24
that equals to y by 20, 1 by 12 that equals to, okay. So that implies x equals to 24 by 12 we get here, y equals to 20 by 12. So 12 ones are 12 twos are, x equals to 2. So 4 3s are 4 5s are 5 by 3 comma we get here, clear. So now x comma y ortho center we get here, ortho center x comma y equals to 2 comma 5 by 3, 2 comma 5 by 3. Ortho center value is nothing but 2 comma 5 by 3. Okay, so this is most important problem for IPE 2025. okay. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే -5 కామా -7 ఉంది, 13 కామా 2 -5 కామా 6 ఇలా 3 వెర్టిసెస్ ఇచ్చినాం ఏబిసి. సేమ్ సిమిలర్ ప్రాబ్లం. సో ట్రై దిస్ ప్రాబ్లం, దిస్ వన్ ఆల్సో ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, సో హౌ టు ఫైండ్ అవుట్ దిస్ వన్? సో అగైన్ వి ఫైండ్ అవుట్ ది స్లోప్ ఆఫ్ బీసీ అండ్ ఏడి స్లోప్ వస్తుంది, దీనికి పర్పెండిక్యులర్ ఉంటుంది కాబట్టి. ఓకే, తర్వాత ఏడి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ సిమిలర్గా ఏసీ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. బిఈ స్లోప్ వస్తుంది, బి స్లోప్ అండ్ బి పాయింట్ నుంచి బిఈ ఈక్వేషన్ వస్తుంది. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వచ్చేది ఆర్థో సెంటర్ అమ్మ. ఓకే, రైట్. నెక్స్ట్ ఆర్థో సెంటర్ తర్వాత నెక్స్ట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే సర్కమ్ సెంటర్ ప్రాబ్లమ్స్ అమ్మ. సో సర్కమ్ సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చూద్దాం. ఓకే, నౌ నెక్స్ట్ ప్రాబ్లం సర్కమ్ సెంటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అమ్మ, హూజ్ వెర్టిసెస్ ఆర్ గివెన్ లైక్ దిస్. ఇవి కూడా మనకి సో 2 ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్, ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లమ్స్ కూడా. సో ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ a of, let us take a of -2 comma 3, b of 2 comma -1, c of 4 comma 0. So s of x comma y be the circumcenter అమ్మా. ఓకే, సో ఇంత ఆర్థో సెంటర్ అంటే మనం ఏం తీసుకున్నాం, ఓబిది ఆర్థో సెంటర్ అని తీసుకున్నాం. ఇక్కడ ఎస్బిది సర్కమ్ సెంటర్ గిది. అంటే ఇప్పుడు వెర్టిసెస్ ఏ బి సిలో ఇచ్చిందమ్మా. అప్పుడు ఏమవుతుంది, ఎస్ఏ అనేది ఎస్బికి ఎస్సికి ఈక్వల్ అవుతుంది. అంటే దెన్ ఎస్ఏ ఈక్వల్స్ టు ఎస్బి ఈక్వల్స్ టు ఎస్సి అవుతాము. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే ఇప్పుడు ఎస్ఏ ఈక్వల్స్ ఎస్బి తీసుకుంటే ఒక ఈక్వేషన్ వస్తుంది, ఎస్బి ఈక్వల్స్ టు ఎస్సి తీసుకుంటే ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. ఆ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే సర్కమ్సెంటర్ వస్తాము. ఇది మెథడ్. ఓకే, సో ఎస్ఏ ఈక్వల్స్ టు ఎస్బి వి టేక్ కేర్, ఎస్ఏ ఈక్వల్స్ టు ఎస్బి. సో ఎస్సిఏ కెన్ ఇట్ ఆల్సో దట్ ఇంప్లైస్ అండర్ రూట్ ఆఫ్ ఎస్సిఏ. ఎస్సీ అంటే ఏమవుతుంది, ఎస్ అండ్ ఏ మధ్య డిస్టెన్స్ అమ్మ, ఎస్ అండ్ ఏ మధ్య, ఈ రెండు మధ్య అంటే ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 డిస్టెన్స్ బిట్వీన్ ఎస్ అండ్ ఏ. ఓకే, సో వై -3 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ ఎస్బి అంటే ఎక్స్ -2, ఎస్ అండ్ బి డిస్టెన్స్ అమ్మ. సో వై +1 హోల్ స్క్వేర్. ఓకే, నౌ ఆన్ స్క్వేరింగ్ బోత్ సైడ్స్ వాట్ వి గెట్ హియర్, we get only this one. Okay, on squaring both sides, so what we get here, x +2 whole square plus y -3 whole square equals to x -2 whole square plus y +1 whole square. So what we get here, x square plus 4x plus 4 a plus b whole square kabatti y square minus b whole square -6y plus 9 a minus b whole square, x square minus 4x plus 4 y square plus 2y plus 1. So y square cancel both sides, x square also cancel, 4x minus 4x ఉందమ్మా. ఇది చూసుకుంటే ప్లస్ 8x అవుతుంది, 4 ఉంది ప్లస్ 4 ఉంది, బోత్ సైడ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. -6y ఇక్కడ ఈ 2y ఉంది, ఇటు వస్తే -8 -8y అవుతుంది. +9 ఉంది, ఇక రిమైనింగ్ +1 ఒకటే ఉంది అంటే +8. సో దట్ ఇంప్లైస్ x -y +1 ఈక్వల్ 0 వి గెట్ హియర్. ఎందుకంటే 8 కామన్ చేయొచ్చు కదా. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అమ్మ. సో అనదర్ ఈక్వేషన్ హౌ టు గెట్ హియర్, నౌ అనదర్ వన్ వి టేక్ హియర్, ఎస్బి ఈక్వల్స్ టు ఎస్సి. ఇలా తీసుకుంటే అండర్ రూట్ ఆఫ్ ఎస్బి అంటే x -2 హోల్ స్క్వేర్ ప్లస్ y +1 హోల్ స్క్వేర్. ఎస్సి అంటే ఎస్ అండ్ సి అమ్మ, అంటే ఏంటప్పుడు x -4 హోల్ స్క్వేర్ ప్లస్ y -0 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ యాజ్ ఇట్ ఈస్. సో అగైన్ ఆన్ స్క్వేరింగ్ బోత్ సైడ్స్
So what we get here? X minus 2 whole square plus y plus 1 whole square equals to x minus 4 whole square plus y minus 0 whole square is nothing but y square. Okay. So ఇలా సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ x square minus 4x plus 4 a minus b whole square y square plus 2y plus 1 that equals to x square minus 8x plus 16 2 4 is 8 కాబట్టి ఓకే ప్లస్ y square as it is y square cancel x square also cancel సో -4 ఉంది -8 ఉంది ఇటు వస్తే మైనస్ ప్లస్ అవుతుంది అప్పుడు ప్లస్ 4x we get only అంతేగామా -4x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది అంటే ప్లస్ 8x -4x అంటే ప్లస్ 4x అవుతుంది క్లియర్ నెక్స్ట్ రిమైనింగ్ y ఒకటే ఉంది ప్లస్ 2y యాజ్ ఇట్ ఈస్ ప్లస్ 4 ప్లస్ 1 ప్లస్ 5 అవుతుంది ప్లస్ 16 ఇటు వస్తే -16 అవుతుంది -16 ప్లస్ 5 అంటే -11 ఈక్వల్ 0 దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2 ఓకే సో ఆన్ సాల్వింగ్ 1 and 2 so what we get here -1 1 1 -1 here 2 -11 4 2 ఇది x వాల్యూకి ఈక్వల్ అవుతుంది ఇది y ఇది 1 అమ్మ ఓకేనా నౌ x by 11 minus 2 -1 into -11 plus 11 అవుతుంది -2 into 1 -2 y by 1 into 4 అవుతుంది -11 into 1 -11 minus into minus plus 11 we get here so 1 by 2 ones are 2 plus 4 we get here okay so x by 9 we get here 11 minus 2 y by 11 plus 4 15 we get here 1 by 4 plus 2 6 amma okay so now what we get here x value x equals to 9 by 16 y equals to 15 by 6 only okay 3 2s are 3 3s are 3 2s are 3 5s are so x equals to 3 by 2 y equals to 5 by 2 so circumcenter s equals to 3 by 2 comma 5 by 2 3 by 2 comma 5 by 2 అమ్మా సో దిస్ ఇస్ ది ఆన్సర్ అమ్మా ఓకే సో ఇందులోనే మనకి ఇంకో సెకండ్ ప్రాబ్లం ఉంది ఒకటి సెకండ్ ప్రాబ్లం ఏంటంటే అది మనకి 1 కామా 3 -3 కామా 5 5 కామా -c సర్కంసెంటర్ అనేది ఎస్ గుర్తుకు రావాలి ఎస్ఏ ఈక్వల్స్ టు ఎస్బి ఈక్వల్స్ టు ఎస్ తీసుకోవాలి ఎస్ఏ ఈక్వల్స్ టు ఎస్బిని సాల్వ్ చేయాలి ఒక ఈక్వేషన్ వస్తుంది ఎస్బి ఈక్వల్స్ టు ఎస్సిని చేస్తే ఇంకొక ఈక్వేషన్ వస్తుంది ఆ రెండింటిని సాల్వ్ చేస్తే మనకు సర్కంసెంటర్ వస్తామా ఓకే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం సో లెట్ us take q of a given q of h comma k be the foot of the perpendicular from the point p of x1 comma y1 on the straight line ax plus by plus c equals 0 అని ఇచ్చినాము then show that h minus x1 by a that equals k minus y1 by b equals to a of minus of ax1 plus by1 plus c by a square plus b square అని ప్రూవ్ చేయాలమ్మా సో మన ఇక్కడ ఒక లైన్ ఇచ్చిండు సో అది ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 క్లియర్ సో ఇక్కడ ఒక పాయింట్ ఉందంట ఏంటది h కామా k అనే పాయింట్ ఈ లైన్ మీద ఉందంట ఫూట్ అన్నమాట అది q ఆఫ్ h కామా k ఇది ఎక్కడి నుంచి డ్రా చేసిండు ఇది ఫ్రమ్ ది పాయింట్ p ఆఫ్ x1 కామా y1 నుంచి డ్రా చేసారు అప్పుడు q ఆఫ్ h కామా k బిది ఫుట్ ఈ పాయింట్ ఎక్కడ ఉంది ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 మీద లైన్ మీద ఉందమ్మా సో ఇలా ఇచ్చిండు సో ఇలా ఇచ్చినప్పుడు మనకేమంటే h మైనస్ x1 బై a ఈక్వల్స్ టు y మైనస్ k మైనస్ y1 బై b ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c ఈక్వల్స్ టు c డివైడ్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్రూవ్ చేయాలమ్మా ఇక్కడ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఏంటి h కామా k ఎక్కడి నుంచి డ్రా చేసినాం ఫ్రమ్ ది పాయింట్ p ఆఫ్ x1 కామా y1 క్లియర్ సో టు ది లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 సో వి నో దట్ హియర్
given points we write now. Given that q of h comma k be the foot of the perpendicular from p of x1 comma y1 to the line ax plus by plus c equals 0 now. Clear? So we know that here. So the slope of the line ఏమవుతుందమ్మా స్లోప్ ఆఫ్ ది లైన్ ఇది కదా స్లోప్ ఆఫ్ ది లైన్ ఇదే కదా లైన్ యొక్క స్లోప్ ఏమైతే -a/b ఓకేనా. సో ఇక్కడ ఇది పర్పెండిక్యులర్ ఉంది కాబట్టి స్లోప్ ఆఫ్ ది లైన్ pq ఏమవుతామా అంటే that will be m2 equals to k minus y1 by h minus x1 అవుతాము కదా. ఈ రెండు కూడా మనకు సో లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు pq కదా. సో దట్ m1 ఇంటూ m2 ఈక్వల్స్ టు అంటే స్లోప్స్ ఏమైతే మనకు ప్రోడక్ట్ -1కి ఈక్వల్ అవుతుంది స్లోప్ యొక్క ప్రోడక్ట్. ఓకే. సో m1 అంటే ఏంది -a/b ఇంటూ m2 అంటే ఏంది k minus y1 by h minus x1 ఈక్వల్స్ టు -1 అమ్మా. సో ఇలా వస్తుంది. క్లియర్? సో మనకి ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. pq ఒక లైన్ ఫామ్ చేస్తుంది, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 అనేది ఇంకో లైన్ ఫామ్ చేస్తుంది. సో అవి రెండు ఎలా ఉంటాయి పర్పెండిక్యులర్ ఉంటాయి. పర్పెండిక్యులర్ ఉంటే మనకు కండిషన్ ఏంటి m1 m2 ఈక్వల్స్ టు -1. సో ఆ కండిషన్ అప్లై చేస్తే సో మైనస్ బోత్ సైడ్ క్యాన్సిల్ అమ్మా. ఓకేనా. సో k minus y1 by b రాస్తున్నా. k minus y1 by b ఈక్వల్స్ టు ఇది తీసుకెళ్తే పైకి న్యూమరేటర్ పోతే h minus x1 ఏ తీసుకొస్తే బై ఏ అవుతామా. మనకు కావాల్సిందే కదా LHSలో h minus x1 by a ఈక్వల్స్ టు k minus y1 by b ఉందాము. సో అలా వచ్చేసింది మనకు. ఎలా ప్రోడక్ట్ ఈక్వల్స్ టు -1కి ఈక్వల్ చేస్తే. క్లియర్? సో దట్ ఈక్వల్స్ టు లెట్ us టేక్ r. Okay, r we say. Clear? Then we get here k minus y1 equals to br and h minus x1 equals to ar. Okay. So now k equals to y1 plus br, h equals to x1 plus ar. So h comma k we got here. So h comma k ekkada undi emante so h comma k equals to y1 plus br x1 plus bar x1 plus ar y1 plus br h comma k q of h comma k equals to x1 plus ar y1 plus br lies on ax plus by plus c equals 0. అక్కడనే ఉంది కదా లైన్ మీద. సో ఈ లైన్ మీద ఉంది కాబట్టి మనకు ఈ పాయింట్ని ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటి x1 ప్లస్ ar ప్లస్ b ఆఫ్ y1 ప్లస్ br ప్లస్ c ఈక్వల్స్ 0 నమ్మా. క్లియర్? సో ax1 ప్లస్ a స్క్వేర్ r we get here by1 ప్లస్ b స్క్వేర్ r ప్లస్ c ఈక్వల్ 0 we get here. ఓకేనా. నౌ a square r plus b square r equals what we get here minus of ax1 plus by1 plus c we get here. Okay, so r take common a square plus b square okay, that equals to minus of ax1 plus by1 plus c we get here. Okay na. So that equals to now r equals to minus of ax1 plus by1 plus c divided by a square plus b square we get here. Okay na. A square plus b square. Okay. So
already we know that r value equals to, we got here, and r is nothing but we have to say h minus x1 by a that equals k minus y1 by b equals to r. Okay, so we can substitute that value. Then what we get here, h minus x1 by a equals to k minus y1 by b equals to r place లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ ax1 plus by1 plus c by a square plus b square we get here. Okay, so this is the perpendicular theorem అమ్మ. ఓకేనా, సో మనం ఇక్కడ ఏం చేసిన ఫస్ట్ నుంచి అంటే ఒకసారి రికాల్ చేసుకుంటే, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చిండు ఇక్కడ q of h comma k be the foot of the perpendicular. ఓకే, q of h comma k be the foot of the perpendicular from the point p of x1 comma y1 ఇచ్చిండు. లైన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 ఇచ్చిండమ్మ. సో లైన్ యొక్క స్లోప్ నుంచి m1 అనుకుంటాం, pq స్లోప్ నేమో m2 అనుకుంటాం, వాటి యొక్క ప్రోడక్ట్ ఏమనుకుంటాం -1కి ఈక్వల్ చేస్తాం. అప్పుడు మనకు h minus x1 by a that equals to k minus y1 by b వస్తాము. సో that equals to we have to say r అనుకుందాం. r అనుకొని h comma k రాస్తే x1 plus ar plus y1 plus br వస్తుంది h comma k వాల్యూ. ఆ h comma k ఎక్కడ ఉంది, లైన్ మీద ఉంది, ax plus by plus c ఈక్వల్ 0 మీద లైన్ మీద ఉంది. సో h comma k వాల్యూ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు r వాల్యూ వచ్చేస్తుంది. సో rని మనం అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి rని మళ్ళీ రిమూవ్ చేయాలి లాస్ట్ వరకు. రిమూవ్ ఎట్లా చేస్తాం, r వాల్యూ రాస్తే రిమూవ్ అయిపోతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ h minus x1 by a ప్లస్ ఈక్వల్స్ టు k minus y1 by b equals to minus of ax1 plus by1 plus c by a square plus b square we get here. So this is foot of the perpendicular theorem. Okay, so next one image theorem. Same in the foot of the perpendicular ఎట్లయితే ఫైండ్ అవుట్ చేసినామో ఇమేజ్ థియరం కూడా మ్యాక్సిమం అలాగే ఫైండ్ అవుట్ చేస్తుంది. h minus x1 by a ఈక్వల్స్ k minus y1 by b ఉందమ్మా. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. సో అది ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎలా అంటే మనకు కాకపోతే ఇక్కడ ఇప్పుడు p అనే పాయింట్ ఇది తీసుకుంటే x1 కామా y1, దీని యొక్క ఇమేజ్ ఇక్కడ ఎగ్జిస్ట్ అవుతుంది q ఆఫ్ h కామా k. ఓకే, లైన్ ఎక్కడ ఉంటుంది అంటే లైన్ అనేది మిడిల్లో ఉంటుందమ్మా. ఇక్కడ ఇది ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0 ఈ లైన్ ఇక్కడ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇమేజ్కి b అనే పాయింట్కి మిడిల్లో ఉండేది లైన్, అప్పుడు అది ఇమేజ్ అంటాం దాన్ని. సో ఇక్కడ మనకు ఇది మిడిల్లో ఉంటుంది కాబట్టి మిడిల్లో ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ ఏమవుతుంది అంటే మిడ్ పాయింట్ అవుతుంది. అంటే పీక్యూ మిడ్ పాయింట్ లెట్స్ టేక్ ఆర్. ఓకే, సో లెట్ p of x1 comma y1 and q of h comma k are the points. Clear? Are the pre-image and image. Okay, and the line ax plus by plus c equal 0. So let r be the midpoint of pq. Midpoint of pq. Okay, now pq యొక్క midpoint r అనేది క్లియర్. సో నౌ సిమిలర్లీ we write now slope of ax plus by plus c equal 0 is m equals to m1 equals to minus a by b. మైనస్ ab ఎందుకంటే లైన్ ఈక్వేషన్ కాబట్టి. సో ఇది మళ్ళీ పర్పెండిక్యులర్ అన్నమాట, pq ఇది పర్పెండిక్యులర్ కాబట్టి స్లోప్ ఆఫ్ pq is m2. m2 equals to what we get here, k minus y1 by h minus x1. Clear? So from 1 and 2 m1 into m2 equals to ఏం రాయొచ్చు మనం మళ్ళీ -1 రాయొచ్చు. సిమిలర్గా minus a by b into k minus y1 by h minus x1 equals to minus a. సో మైనస్ మైనస్ క్యాన్సల్, మళ్ళీ సిమిలర్గా రాస్తే k minus y1 by b equals to h minus x1 by a. So that equals, again we can say r. So this is equation number 3. Okay, so then after
ఆర్ ఇస్ ది మిడ్ పాయింట్ ఆఫ్ ఏఎక్స్ పీక్యూ కదమ్మా, పీక్యూలా. సో ఇప్పుడు మనకి హెచ్కామకే వాల్యూ ఎలా వస్తుంది అంటే ఇక్కడ నుంచి సేమ్ హెచ్కామకే ఇంతమంది ఎట్లయితే వచ్చో అలాగే వస్తుంది. సో ఎలా వస్తుంది, k మైనస్ y1 ఈక్వల్స్ టు br, h మైనస్ x1 ఈక్వల్స్ టు ar. సో h ఈక్వల్స్ టు x1 ప్లస్ ar, k ఈక్వల్స్ టు y1 ప్లస్ br. ఓకే రైట్. సో హెచ్కామకే వచ్చిందమ్మా. సో మిడ్ పాయింట్ ఆఫ్ PQ is R. R ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది, R ఈక్వల్స్ టు మిడ్ పాయింట్, R ఈక్వల్స్ టు మిడ్ పాయింట్ ఆఫ్ PQ. సో PQ అంటే ఏమవుతుంది, H ప్లస్ x1 బై 2 అవుతుంది, K ప్లస్ y1 బై 2 అవుతుంది అమ్మా. ఇది మిడ్ పాయింట్ ఆఫ్ PQ కదా. ఇప్పుడు మనకు ఈ పాయింట్ అనేది ఎక్కడ ఉంటుంది, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0 మీద ఉంటుంది కదా. సో ఇట్ లైస్ ఆన్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈక్వల్ 0. సో దట్ ఇంప్లైస్ వాట్ వి గెట్ హియర్, ఏ ఆఫ్ ఎక్స్ హెచ్ ప్లస్ x1 బై 2 ప్లస్ బి ఆఫ్ కే ప్లస్ y1 బై 2 ప్లస్ సి ఈక్వల్ 0 అమ్మా కదా. సో ఇలా వస్తుంది. అప్పుడు మనం రాయొచ్చు అంటే ఏహెచ్ ప్లస్ ఏఎక్స్1 ప్లస్ బీకే ప్లస్ బీవై1 ప్లస్ 2c ఈక్వల్స్ 0 అవుతామమ్మా. ఇప్పుడు 2 నిలిసేం తీసినాము, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, దీంతో 2 మల్టిప్లై 2c ప్లస్ సి ఈక్వల్ 0 అవుతుంది. క్లియర్. సో నౌ హెచ్ అంటే ఏంటమ్మంటే x1 ప్లస్ ఏఆర్ ఇక సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఏ ఆఫ్ x1 ప్లస్ ఏఆర్ ఏఎక్స్1 బి ఇంటూ కే వాల్యూ అనేది y1 ప్లస్ br ప్లస్ by1 ప్లస్ 2c ఈక్వల్ 0 యాజ్ ఇట్ ఈజ్ అమ్మా. సో ఏఎక్స్1 ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ ఏఎక్స్1 ప్లస్ by1 ప్లస్ b స్క్వేర్ ఆర్ by1 ప్లస్ 2c ఈక్వల్ 0 we get here. ఓకే, నౌ a స్క్వేర్ ఆర్ ప్లస్ b స్క్వేర్ ఆర్ ఈక్వల్స్ టు ax1 ప్లస్ ax1 2ax1 అడిసుకెళ్తే మళ్ళీ మైనస్ అవుతుంది, మైనస్ నెక్స్ట్ by1 ప్లస్ by1 మైనస్ 2by1 మైనస్ 2c we get here. ఓకేనమ్మా. సో నౌ ఆర్ కామన్ తీయచ్చు, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ we get here, మైనస్ 2 కామన్ తీయచ్చు, ax1 ప్లస్ by1 ప్లస్ c we get here. ఓకేనా. సో నౌ r ఈక్వల్స్ టు మైనస్ 2 ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ we get here. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. ఓకే, నౌ ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 3 we get here h మైనస్ x1 బై a k మైనస్ y1 బై b ఈక్వల్స్ టు మైనస్ 2 ఆఫ్ ఆర్ వాల్యూ ఇదే కదా, ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ప్లస్ by1 ప్లస్ c బై ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అమ్మా, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. సో దిస్ ఈజ్ ఇమేజ్ థీరం. ఓకే.